ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 20వ తారీఖు లగాయితూ 26వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారమందు వృషభ రాశి యందు శుక్రుని యొక్క సంచారము, మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, కర్కాటక రాశి యందు రవి, అలాగే వక్రించినటువంటి బుధుని యొక్క సంచారము, సింహరాశి యందు వక్రగతిలో ఉన్న కేతువు, అలాగే కుజుడు, అలాగే కుంభరాశి యందు వక్రించి సంచరిస్తూ ఉన్నటువంటి రాహు వక్రగతిలోనే ఉంటారు. అలాగే మీనమందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో మేషం నుండి కర్కాటక రాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. శనేశ్వరుడు, బుధుడు, రాహుకేతువులు మొత్తం 4 గ్రహాలు వక్ర స్థితిలో సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే గ్రహగతుల్లో చెప్పుకోదగ్గ మార్పులు అయితే ఏమీ లేవు. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారంలో కూడా అదే గ్రహస్థితి ఉన్నది. 2వ స్థానమందు శుక్రుని యొక్క అనుకూలత, చతుర్థ స్థానమందు బుధుని యొక్క అనుకూలత, లాభస్థానమందు రాహు యొక్క అనుకూలత, అలాగే వారం ప్రారంభంలో ఉండేటువంటి చంద్రబలం కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా అతి సామాన్యంగానే నడుస్తూ ఉంటుంది. చెప్పుకోదగినటువంటి విశేషమైనటువంటి మార్పులు ఏమీ లేవు. అనగా గత వారాల్లో ఉండేటువంటి పరిస్థితులు, అంటే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు అదే మాదిరిగా కొనసాగడానికి అవకాశం ఉన్నాయి. అంటే కొంతమంది ఏదో భయంకరమైనటువంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఏమైనా మిరాకిల్స్ జరుగుతాయేమో, లేదా గతంలో ఉండేటువంటి పరిస్థితి కన్నా ఈ వారం భిన్నంగా ఉంటుందేమో అనేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. వారి కోసం ముఖ్యంగా చెప్తూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ వారంలో అటువంటి మార్పులు ఏమీ లేవు. వచ్చే వారంలో గొప్ప మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. అది వచ్చే వారంలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఏంటి అంటే, మేషరాశి వారి యొక్క స్థితిగతుల్లో ప్రత్యేకించి వారం ప్రారంభం మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఆదివారము, సోమవారము ఈ 2 రోజులు కూడా మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఆ తదుపరి మంగళ, బుధవారాల్లో కొంత మాట పట్టింపులు అధికంగా ఉంటాయి. ప్రత్యేకించి శుక్రుడితోటి సమాగమాన్ని పొందినటువంటి చంద్రుడు, లేదా చంద్రుడితోటి సమాగమంలో ఉన్నటువంటి శుక్రుడు ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లను కలగజేస్తారు. అంటే జీవిత భాగస్వామి మీకు ఏదైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు సాగుతూ ఉండడమో, లేదా వారి యొక్క అనుకూలత మీకు లేకపోవడము, లేదా కుటుంబ సభ్యులు కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం లాంటివి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఇలా మిత్రులతోటి, సన్నిహితులతోటి, కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా ఉన్నాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఇవి కనబడటం లేదు. అనారోగ్య సమస్యలకి అవకాశాలు తక్కువ. ప్రత్యేకించి ఏదైనా వాయిదా పడేటువంటి పరిస్థితులు, తీర్థయాత్రలు కానీ, లేదా మరేతరత్ర ఏదైనా దూరత్ర ప్రయాణాలు పెట్టుకున్నవి కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత ఆలస్యం అధికంగా ఉంటుంది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఏలినాటి శని కోసమని, అంటే ఆ పరిహారం కోసమని రుద్రకవచాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి వారికి గత వారం మాదిరిగానే ఈ వారంలో కూడా అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య 5. ప్రత్యేకించి తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. జన్మరాశి యందు శుక్రుడు, అలాగే 2వ స్థానమందు గురుడు, శనేశ్వరుడు, రాహు ఇత్యాది గ్రహాలతో పాటు చంద్రుడి యొక్క అనుకూల్యత కూడా వారంలో కొద్ది రోజుల పాటు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ చెప్పుకోదగినటువంటి గ్రహస్థితిలో మార్పులు అయితే ఏమీ లేవు. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అవే పరిస్థితులు కొనసాగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహగతులు కొంత అనుకూలంగానే ఉన్నాయి. ఎందువల్ల అటు రాశ్యాధిపతి జన్మరాశి యందు సంచరిస్తూ ఉండడం శారీరక సౌఖ్యానికి, మానసిక సౌఖ్యానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉండడం, ప్రత్యేకించి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉండడం, అలాగే ఏదైనా అనుకోని విధంగా ఏదైనా వచ్చి పడ్డా కూడా అది మీకు మంచికే అవుతూ ఉండడం,
ఇటువంటివన్నీ కూడా కొంత శుక్రుడి వల్ల కలిగేటువంటి అంశాలు. ఇక గురుబలం ఉంది, శని బలం ఉంది, రాహు బలం ఉంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది రాదు. సంతానపరంగా ఉండేటువంటి సమస్యలు తొలగిపోవడానికి, కుటుంబాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి, అలాగే ఆరోగ్యాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి, మరి ముఖ్యంగా సమాజంలో కొంత పేరు ప్రఖ్యాతులు సాధించడానికి, మీరు తలపెట్టినటువంటి కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి, అలాగే మీ భుజస్కంధాల మీద మీకు సంబంధం లేనటువంటి బరువు బాధ్యతలను సైతం వేసుకునేటువంటి వారిలో అవన్నీ కూడా చక్కగా నిర్వర్తించేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు కొంత హడావుడిగానే గడుపుతూ ఉంటారు. ఎక్కడ ఖాళీ ఉండదు. బిజీగా ఉండేటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అందులో కొంత పనికొచ్చేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు కష్టపడ్డా లేదా కొంత పని ఎక్కువగా చేస్తూ ఉన్నా, శ్రమ ఎక్కువగా ఉన్నా, దానికి ఫలితం తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఫలితం రాదని తెలిసినప్పటికీ, కొంత కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా మీకు ప్రతిఫలం వచ్చేటువంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే వృషభ రాశి వారిలో పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది. ఎదుటి వారితోటి కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటిది ఏంటి అంటే, మరి నేను ఇలాగే చేశాను, వాళ్ళు ఇలాగే చేశారు, కానీ నా మీద వాళ్ళు అభివృద్ధిలో ఉన్నారనో, లేదా వారికి గుర్తింపు వచ్చిందనో, ఏదో ఒక రకమైనటువంటి భావము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువగా. అంటే ఈ పోటీతత్వంలో కొంత మనకన్నా వారు అధికులు, లేదా మనకన్నా వారు ఇలా ఉన్నారు అనేటువంటి భావన కూడా కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఈ ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా గ్రహగతులు అనుకూలంగా ఉన్నందువల్ల ఇబ్బందులు ఏమీ రావు. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఏమీ లేవు. ఈ వారం కూడా బాగుంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమని ఈ రాశివారు ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారంలో కూడా అదే గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి 3 ప్రధానమైనటువంటి గ్రహాలు గత 2 వారాలుగా యోగిస్తూ ఉన్నాయి. బుధుడు 2వ స్థానమందు రాస్యాధిపతి, అలాగే తృతీయ స్థానమందు కుజుడు, అలాగే ఈ వారంలో కూడా చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క అనుకూల్యత వల్ల మిథున రాశి వారికి కొంత సామరస్యమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకు సామరస్యము అంటే, ఏదైనా ఒక గొడవ పూరితమైనటువంటి వాతావరణం, ఉద్రిక్తత ఏర్పడినప్పుడు కూడా మీరు మీ తప్పు లేకపోయినా, లేదా ఎదుటివాడు తప్పు చేసినా, లేదా మిమ్మల్ని ఎంత ఎక్కువగా రెచ్చగొట్టినప్పటికీ కూడా మీరు కొంత సామరస్య ధోరణిలోనే అన్ని సర్దుమణుచుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళుతూ ఉంటారు. ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడున్నటువంటి సందర్భంలో మనకి ఇది అవసరమా, లేదా మనం దీనిలోకి వెళ్ళాలా అనేటువంటి భావన ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి చాలా సేఫ్ గా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా మనకి ఇది రిస్క్ అనిపిస్తే మానేస్తారు, లేదా మనం ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగంలోనే మనం కొనసాగితే మంచిది, కొత్తగా ఉద్యోగం వెతుక్కుని మళ్ళా దాంట్లో మనకి పడకపోతే ఇబ్బందులు వస్తాయని కొన్ని కొత్త అవకాశాలను సైతం వదిలిపెట్టేసేటువంటి పరిస్థితి. ఇది ఇతరులకి కొంత చూసేటువంటి వారికి ఇదేంటి, వీళ్ళు ఇంత మంచి అవకాశాన్ని వదిలిపెట్టేశారు అని అనిపించినప్పటికీ వీళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావడానికి భయం వేస్తూ ఉంటుంది. అందువల్లనే అలా చేస్తూ ఉంటారు. ఈ విషయాలను కూడా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రత్యేకించి రాబోయేటువంటి గ్రహస్థితి మరింత కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి విధంగా, ఎందుకంటే కుజబలం గనక తగ్గిపోతే ఈ ధైర్యం తగ్గిపోతుంది. ఇప్పటికే జన్మగురుని యొక్క స్థితి ఉన్నతాధికారులతోటి కానీ, లేదా మరి ఏ ఇతరత్ర మీతో పనిచేసేటువంటి వారితోటి చిన్న మనస్పర్ధల్ని, చిన్న మాట పట్టింపులను తీసుకొస్తూ ఉన్నది. కొన్ని సందర్భాల్లో మీ మీద నిందారోపణలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, గతంలో బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినైతే మీరు ఆదుకున్నారో, ఎవరికైతే మీరు సహాయం చేశారో వారే మీ గురించి చెడుగా చెప్పడం అనేటువంటిది కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉంటుంది. ఇది మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక నష్టం లేదు, ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది లేదు. ఈ వంశపారంపర్యంగా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు కొంత పీడించడానికి అవకాశం ఉంటుంది. అది మినహా వేరే ఇతరత్ర సమస్యలు ఏమీ కూడా కనపడడం లేదు. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి
కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గత 2 వారాలుగా ఏవైతే గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో ఈ వారంలో కూడా అదే గ్రహాల యొక్క అనుకూల్యత ఉన్నది. ప్రత్యేకించి లాభస్థాన స్థిత శుక్రుడు అలాగే చంద్ర బలం ప్రధానంగా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఈ వారంలో కూడా అదే గ్రహాల తాలూకు అనుకూలత మనకి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అయితే ఈ కర్కాటక రాశి వారికి వ్యయ గురుని యొక్క స్థితి, జన్మ రవి యొక్క స్థితి, పాపార్గళం 2వ స్థానమందు కుజుని యొక్క స్థితి, వీటికి మించి అష్టమ రాహు యొక్క స్థితి. అయితే ఇవన్నీ ఏంటి అంటే సహనాన్ని పరీక్షణ చేస్తూ ఉంటాయి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అటు బుద్ధి చాంచల్యమేవచ, జన్మబుద్ధుడు బుద్ధి చాంచల్యాన్ని, తొందరపాటు చర్యలు, అరే మనం ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, లేదా మనం తొందరలో ఈ నిర్ణయం తీసుకున్నామా, లేదా తొందరపడి మనం ఇలా వచ్చామా అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అలాగే శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది. మానసిక శ్రమతో పాటుగా శారీరక శ్రమ అధికంగా ఉండడాన్ని కూడా కర్కాటక రాశి వారిలో చూడొచ్చు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మరి శుక్రచంద్రులు ఎందుకు ఉపయోగపడతారండి అంటే, శుక్రుడు లాభస్థాన స్థిత గ్రహంగా మీరు పడేటువంటి కష్టంలో ఇతరులు సహాయం చేసేటువంటి స్థితి. అంటే ఎవరైనా మీకు పడేటువంటి ఒత్తిడిలో కొంత వాళ్ళు సేద తీర్చేటువంటి, లేదా ఏదైనా వర్క్ ఎక్కువగా లోడ్ ఉంది, వర్క్ లోడ్ ని ఇది ఇంకొకళ్ళు ఎవరైనా దాన్ని ఆ వర్క్ ని షేర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ఉంటాయి. ఎక్కువగా స్నేహితులపై ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు వీరు కొంత సహాయం చేస్తారు. అదొకటి కొంత ఉపశమనం తప్పితే ఈ పాపార్గళము, జన్మరాశి స్థిత గ్రహాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడతాయి. అంటే మనం ఒక ఎస్టిమేట్ వేసుకుంటాం, పలానా బడ్జెట్ దీనికి ఇంత ఖర్చు అవుతుంది ఈ కార్యక్రమానికి, అసలు దానికి ఖర్చు అయ్యేదానికి సంబంధమే ఉండదు. లేకపోతే ఈ ట్రావెల్లో మనకి ఇంత ఎక్స్పెన్స్ అవుతుంది అని లెక్కేసుకుంటారు. అసలు మీరు ఖర్చు పెట్టేదానికి దానికి సంబంధం ఉండదు, ఖర్చు ఎక్కువ. ఆలోచనలు రావు, అయ్యో నిజమే కదా మనం దీనికి ఖర్చు పెట్టాలి, ఇది రాసుకోలేదేంటి. అలాగే ఏదైనా ఒక పని చేసేసిన తర్వాత ఆలోచన చేయడం, విమర్శ చేసుకోవడం ఎక్కువ అలవాటు అవుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఈ గ్రహస్థితి వల్లనే ఇది పోతుంది, కానీ దీని పట్ల ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? చేసే పని ప్రారంభం చేసేటప్పుడు పూర్తి క్షుణ్ణంగా అవగాహనతోటి ఉండడం. ఒక మనిషిని కలిసేటప్పుడు వారితో ఎలా ప్రవర్తించాలనేది ముందుగానే ప్రాక్టీస్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి అయ్యో మనం వీళ్ళతో ఎలా మాట్లాడాం, వాళ్ళు ఏమనుకున్నారో, వీళ్ళు మనకి చేయాల్సింది చేస్తారో లేదో అనేటువంటి ధోరణిలో ఆలోచన ఉండకూడదు. కాబట్టి ఈ విషయాలను ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోండి. ప్రత్యేకించి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనని అధికంగా చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారం కూడా అదే స్థాయిలో గ్రహస్థితి ఉన్నది. ఏ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి? కేవలం గురు చంద్రుల తాలూకు అనుకూల్యత. ఆ చంద్రుడు కూడా వారం మధ్య నుండి యోగిస్తూ ఉంటారు. బుధవారం లగాయితూ చంద్రబలం ఉన్నది, అలాగే గురు బలం ఉన్నది. ప్రత్యేకించి మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ వారంలో వ్యయస్థాన స్థిత రవి, వ్యయస్థాన స్థిత బుధుడు, జన్మరాశిలో ఉన్నటువంటి కుజకేతువులు ఇవన్నీ కూడా ప్రతికూలించేటువంటి గ్రహాలే. వీటి వల్ల ఏమవుతుందండి అంటే, యక్ష రాక్షస పీడితం అన్నారు. అంటే ఒక రాక్షసుడు ఓ మనిషిని పీడిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ గ్రహాల తాలూకు పీడ అంత భయంకరంగా ఉంటుంది. ఎక్కువ మానసికమైనటువంటి సమస్యలు, మానసిక భయం, ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. అబ్బో ఇది ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యేమో, లేకపోతే మనకి ఏదైనా భయంకరమైన ఇబ్బందులు వచ్చాయేమో, లేదా ఉద్యోగంలో మనల్ని ఎవరైనా ఏదైనా చేసేస్తారేమో, వ్యాపార పరంగా మనం తీసుకున్న నిర్ణయాలు తప్పేమో, ఏమో ఈ ఏమో అనేటువంటిది ఎక్కువ భయపెడుతూ ఉంటుంది. నిజానికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చింది, దాని గురించి విపరీతమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. ధైర్యం ఉండదు. అలాగే జీవితంలో గతంలో తగిలినటువంటి ఎదురు దెబ్బలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉంటారు. మరలా ఇటువంటిది ఏదైనా సందర్భం వస్తుందేమో అనేటువంటి భయం కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సింహరాశి వారికి అంటే నేను చెప్పదలుచుకున్నది ప్రధానంగా మానసిక భయం. దాన్ని అధిగమించగలిగితే చాలా అద్భుతమైనటువంటి స్థితి ఉంటుంది. గురుడున్నారు లాభస్థాన స్థిత గ్రహంగా. ఆయన ఆర్థిక పుష్టిని, అలాగే ఆరోగ్య లాభాన్ని, కులాచారాలను పాటించేటువంటి విధంగా,
దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు, ఇలా పుణ్య కార్యాలని ఆయన చేయిస్తూ ఉంటారు. గ్రంథ పఠనము, అలాగే ఒక గ్రంథంలో చదివిన దాన్ని ఇంకొకరికి చెబుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ఆ గురుబలం వల్ల ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉన్నది. ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో మనం చూడవచ్చును. అయితే ఇందాక చెప్పినట్టు మానసికమైనటువంటి భయం, దాన్ని దాటగలగాలి. ఈ వారం తర్వాత ఉండేటువంటి పరిస్థితులు చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం తక్కువ, రాహువు యొక్క అనుకూలత, రవి బుధుల యొక్క అనుకూలత మాత్రం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. గత 2 వారాలుగా ఉండేటువంటి పరిస్థితులకి కొనసాగింపే ఈ పరిస్థితి. అంటే ఏంటి, గత 2 వారాలుగా ఎలాంటి వాతావరణం అయితే ఉన్నదో ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి 90% ఉంటుంది. ఇంకో 10% ఏంటి అంటే మానసిక అశాంతి. గతంలో ఉన్నట్టు చంద్రుడి యొక్క అనుకూలత లేకపోవడం వల్ల మానసిక అలజడి కొంత అధికంగా ఉంటుంది. అలజడి అంటే ఏంటి, మనం అనుకున్నటువంటివి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళకపోతూ ఉండడం, కోరుకున్నటువంటి ఫలితాలు రాకపోవడం, లేదు ఏదైనా ఒక వ్యక్తులు ఇలా రియాక్ట్ అవుతారని మీరు భావించి ఏవైతే మీ మనసులో ఉంటారో వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ కాకపోవడం, తగినటువంటి విధంగా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం, ఇవన్నీ కూడా కన్యారాశి వరకు ఉండేటువంటి మానసిక అశాంతిని కలిగించేటువంటి విషయాలు. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఫలితాలు సాధారణంగానే కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల, వాటి కోసం పడేటువంటి కష్టం, వీటికి కష్టానికి తగిన ప్రతిఫలం ఇందులో కనబడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఎందుకంటే కొంత ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉన్నాయి. దశమంలో గురుడు ఉన్నారు. ఏకాదశమందు ఎప్పుడైతే రవి బుధుల యొక్క సంచారం ఉంటుందో స్నేహితులు, ఆత్మీయులు, సన్నిహితులు వీరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు లభిస్తూ ఉంటాయి. అలాగే విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు అవన్నీ కూడా అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాలు యోగిస్తూ ఉంటాయి. ఎవరైనా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారికి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే దూరత్ర ప్రయాణాలు చేయాలి, విదేశాలకు వెళ్ళాలి, లేదా విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, ఇటువంటి వారందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అలాగే బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయాలపై స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. చాలా ధైర్యంగా ముందడుగు వేస్తారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కన్యారాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ కొంత అవసరం. స్వయంకృతాపరాధాలకి మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. వ్యయస్థానస్థిత కుజుడు అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టిస్తారు. అలా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయిస్తారు. ఇటువంటి వాటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఎందువలన అనగా 6వ స్థానంలో శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే 8వ స్థానస్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 9వ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. 10వ కేంద్రమందు రవి యోగిస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో చంద్రుడి యొక్క బలం ఉన్నది. అనగా 4 నుండి 5 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. వీటితో పాటు కుజకేతువులు కూడా యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల, అలాగే ఈ గ్రహస్థితి కూడా గత 2 వారాలుగా కంటిన్యూస్ గా ఉన్నది. అంటే గత 2 వారాలుగా ఉన్నటువంటి అనుకూల్యతలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదృష్టం ఉంటుంది, అలాగే ప్రయోజనం ఉంటుంది. ప్రతి చిన్న పనికి కూడా సరైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా 10 మంది మన్ననల్ని పొందగలుగుతారు. ఏదైనా ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటే 10 మందిని కూడా ఆకర్షించేటువంటి విధంగా మీ యొక్క మనస్తత్వం ఉంటుంది. మీ బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. చమత్కారంగా మాట్లాడడానికి, అలాగే 10 మందిని కూడా ఆకట్టుకోవడానికి కొన్ని రకాలైనటువంటి చిట్కాలు తెలుసుకుంటారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా మరింత ముందుకు ఎదగడానికి, ప్రమోషన్లు, ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది.
శత్రువుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది, కానీ ఆ శత్రువులందరినీ చక్కగా చాలా అలవోకగా మీరు వారందరినీ కూడా జయించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తులారాశి వారికి కొంత స్థిరత్వం ఏర్పడుతుంది ఆలోచనల్లో కానీ, లేకపోతేనేమో అమ్మయ్య మనకి ఇది ధీమాగా ఉన్నాం మనం, లేదో మనకి సంబంధించినంత వరకు ఇందులో మనం పరిపక్వత చెంది ఉన్నాం, దీంట్లో మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంలో కూడా చాలా బాగున్నాయి. జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా యోగిస్తే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఈ రాశి వారు ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారంలో కూడా అదే మాదిరి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అంటే గ్రహాల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేనప్పుడు ఒక చంద్రుడు ఒక్కరే 2.5 రోజులకి మారుతూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం మాత్రం ప్రధానంగా వస్తూ వెడుతూ ఉంటుంది. ఇప్పుడు మిగతా గ్రహాలు చూసినప్పుడు రాహువు గాని, శనేశ్వరుడు గాని, కుజుడు గాని, రవి గాని, బుధుడు గాని, శుక్రుడు గాని ఇలా ఏ గ్రహము కూడా అనుకూలించేటువంటి స్థానాల్లో లేవు. అలానే పూర్తిగా ప్రతికూలించేటువంటి స్థానాల్లోనూ వారు లేరు. కాబట్టి మధ్యస్థమైనటువంటి స్థితి. అయితే గ్రహాల యొక్క ఆనుకూల్యతలో మనం ఏ గ్రహం అనుకూలంగా లేదనే చెప్తాం. అంటే 9 గ్రహాలు అనుకూలంగా లేవు, ఇక్కడ ప్రతికూలం అన్న మాట మాట్లాడాలి. కొన్ని ప్రతికూలమైనటువంటి స్థితులు అష్టమ రవిని దాటారు, అలాగే అష్టమ గురుని యొక్క దోషము, అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఇవి ఉన్నాయి. కాబట్టి గోచారంలో 100కి 70 మార్కులు జాతకం అయితే 30 మార్కులు గోచారం, 30కి 30 కూడా అసలు ఏమీ లేవు. కాబట్టి జాతకం మీద మాత్రమే ఆధారపడి వెళ్ళాలి. అందుకనే వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కాదు గత 2 వారాలుగా కూడా వార ఫలితాలు చెప్తూ ఉన్నప్పుడు గోచారమందు బలము లేదు, జాతకంలో బలం ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే జాతకంలో దశాంతర దశలు యోగిస్తే గోచారంలో ఉన్నటువంటి నెగిటివిటీని కూడా దాటగలుగుతారు అని పదే పదే చెప్తూ వస్తున్నాం. అలాగే గ్రహస్థితి అనుకూలించినప్పుడు ఏ పని చేసినా దానిలో ఆలస్యం అవుతూ ఉండడం, అలాగే ఏది కూడా ముందుకు సాగకపోవడం. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఉద్యోగం మారాలి, లేదా అసలు ఉద్యోగం సంపాదించుకోవాలి, లేదా పెళ్లి చేసుకోవాలి, లేదా సంతానం కలగాలి, ఇలా ఏవైతే ఒక మనిషికి సంబంధించినటువంటి కోరికలు ఉంటాయో వాటిలో చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎంత తక్కువ స్థాయికి వెళ్ళి వెతికినా కూడా వీరికి సంబంధించి పోన్లే అడ్జస్ట్ అవుదాం, దీనిలో మనం ముందుకు వెళదాం అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఏమీ ఉండవు. ఇది ప్రధానంగా ఇబ్బంది పడేటువంటి అంశం. అంటే మానసికమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఈ గ్రహస్థితిని దాటడానికి కేవలం భగవంతుడి ఆరాధన, ప్రత్యేకించి ప్రతిరోజు కూడా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ప్రతి శనివారము సోమవారము శివాలయంలో నంది దగ్గర ప్రదోష కాలంలో దీపారాధన చేస్తూ ఉండడం లాంటివి చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ప్రత్యేకించి కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురుబలం ఉన్నది. వక్రించినటువంటి శనేశ్వరుని స్థితి కొంత అనుకూలంగా కనబడుతూ ఉన్నది. అలాగే ఈ వారంలో మంగళవారం లగాయతు చంద్రుని యొక్క బలం ఉన్నది. చంద్రుడు ఆల్మోస్ట్ వారమంతా కూడా అనుకూలించేటువంటి గ్రహంగా ఉండబోతూ ఉన్నారు. ఇక్కడ 2 ప్రధానమైనటువంటి విషయాలు. శనేశ్వరుడు వక్రించిన తర్వాత లాభపడినటువంటి రాశుల్లో ధనురాశి కూడా ఉన్నది. ఇది మనం గత వారంలో కూడా చెప్పుకున్నాం. అలాగే జూలై నెల మాస ఫలితాల్లో కూడా ఒక మాట చెప్పుకున్నాం. ఎందుకంటే శని వక్రించడం అన్నది ఈ రాశికి చాలా మంచిది. ఆ ఫలితాలు చాలా మందిలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వారు నాకు చెప్తూ ఉన్నారు, నేను కూడా కొంతమందిలో అనుభవపూర్వకంగా దీన్ని గ్రహిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిలో అష్టమ రవి యొక్క స్థితి, అష్టమ బుధుని యొక్క స్థితి, భృగు షట్కము యొక్క స్థితి, అలాగే అర్ధాష్టమ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితి, గోచారవశాత్తు ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ కూడా దీర్ఘ సంచార గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల మరియు స్వల్ప వ్యవధిలోనే ఫలితాన్ని ఇచ్చేటువంటి చంద్రుడు, ఇది చంద్రుడు ఎంత ఫాస్ట్ గా ఒక ఫలితాన్ని ఇస్తాడు. ఉదాహరణకి అప్పటి వరకు వేడిగా ఉంది వాతావరణం, ఒక చల్లటి గాలి రాగానే మనసు మారిపోతూ ఉంటుంది. ఒక మనసుకి అంత తొందరగా మారేటువంటి స్థితి ఉంటుంది. అలాగే చంద్రుడు కూడా అతి శీఘ్రంగా అంతే తొందరగా ఒక మనిషికి మంచి చేయగలరు,
చెడు చేయగలరు. అందుకనే జాతకంలో కూడా లగ్నాత్వ చంద్ర లగ్నాత్వ ఫలితాలను చూస్తారు. ఇప్పుడు ఈ వారంలో ధను రాశి వారికి చంద్రుడు మానసిక ఉపశమనాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ఉత్సాహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే శనేశ్వరుని యొక్క స్థితిగతులు, అలాగే గురుని యొక్క బలము, ఇవన్నీ కూడా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా ఏదైనా డీవియేట్ అవుతున్నారా, లేదా ఏదైనా సమస్యల వలయంలో మనం చిక్కుకోబోతున్నామా అనేటువంటి ఆలోచనలు మాత్రం ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ అంత బాధపడవలసినటువంటిది ఏమీ లేదు. అయితే అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం మాత్రం దుర్దోష శత్రు సంవాద అన్నారు. కొంతమంది శత్రువులు మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటారు. వారితోటి అతిగా మనం వాదించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కువగా పోరాటం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటి పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారులలో పంచమ స్థానమందు శుక్రుడు యోగించడం, అలాగే తృతీయ స్థానమందు శని యోగించడం, అలాగే ఈ రాశి వారులకి చంద్రబలం కూడా అధికంగా ఉంటూ ఉండడం, అంతేకాకుండా ఈ 4 గ్రహాల తాలూకు స్థితిగతులు యోగిస్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా అష్టమ కుజుడు గాని, లేదు షష్ఠ స్థానమందు ఉన్నటువంటి గురువు గాని, 2వ స్థానమందు ఉన్నటువంటి రాహువు అనుకూలురే, దానివల్ల ఏం ప్రమాదం లేదు. గత 2 వారాలతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గటువంటి మార్పులు ఏమీ లేవు. అంటే ఈ పలానా మార్పులు జరిగాయి అని చెప్పుకోవడానికి కూడా గ్రహాల్లో ఏ విధమైన మార్పులు లేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు గత 2 వారాలుగా ఉన్నటువంటి పరిస్థితులే ఈ వారంలో కూడా మకర రాశి వారిలో కనబడతాయి. ఇప్పుడు గత 2 వారాల్లో చూడండి, అష్టమ కుజుని యొక్క స్థితి, వచ్చేటువంటి ధనం కన్నా పోయేటువంటి డబ్బు ఎక్కువ. అయితే ఇది అప్పులు తీర్చుకోవడానికి పోతుంది, లేదు మరే ఇతరత్రా కొంత మీకు సంబంధించినటువంటి వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే కష్టం ఎక్కువగా ఉంటుంది, ప్రతిఫలం ఆశించినటువంటి స్థాయిలో ఉండకపోవచ్చును. అలానే ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. కావాలని ఏదైనా కొంచెం స్వయంకృతాపరాధాలు, బాగా స్పీడ్గా వెళ్ళడం వల్ల ఏదైనా ఇబ్బందులు జరగడం, లేదా కావాలని ఏదైనా మనం ఒక పని ఇది మనకి తప్పని తెలిసినప్పటికీ చేయడం ద్వారా ఇబ్బందులు పడుతూ ఉండడం, ఇలా స్వయంకృతాపరాధాలు ఏమైనా ఉండాలి. కానీ ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. అలాగే ఏదైనా డిస్ప్యూట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మాటల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఎవరితోనైనా వాదనకి వెళుతూ ఉన్నప్పుడు మాట పెరుగుతూ ఉండడాన్ని కూడా గమనించవచ్చును. ఇవి ప్రధానంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు. తప్పితే వృత్తి ప్రవృత్తుల్లో కానీ, అటు ఆదాయ వనరుల్లో కానీ, ఆదాయ మార్గాల్లో కానీ అంత చెప్పుకోదగినటువంటి సమస్యలు ఏవి కూడా నాకు కనబడడం లేదు ఈ గ్రహస్థితి వల్ల. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, విద్యకి సంబంధించినటువంటి విషయాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఎదుగుదలే గోచరిస్తూ ఉన్నది. ముఖ్యమైనటువంటి వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, లేదా మరి ఇతరత్ర గ్యాడ్జెట్స్ పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కువగా యోగిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం ప్రధానంగా ఉన్నది, శుక్రుని యొక్క బలం ఉన్నది, షష్ఠ స్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం కూడా ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని గత 2 వారాలుగా కూడా మనం చూడవచ్చును. అయితే గత 2 వారాలుగా ఉండేటువంటి పరిస్థితుల్లో అంటే మనం గనక చూస్తే ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జీవన విధానము, వర్షాధారిత జీవన విధానము, భూ ఆదాయం, భూపరమైనటువంటి ఆదాయ వనరులు, లేదా ఏదైనా మెకానిక్ ఫీల్డ్ అంటే ఏదైనా ఇంధన సంబంధమైనటువంటి వ్యాపారాలు, మైన్స్, ఇటువంటివి చేసేటువంటి వారికి ఆదాయం పెరుగుతూ ఉండడాన్ని గమనించవచ్చు 2 వారాలుగా. కుజుడి యొక్క అనుకూలత, అలాగే ఆ తర్వాత ప్రస్తుతానికి రవి బుధుల యొక్క అనుకూలత, ప్రత్యేకించి చూస్తే గతంలో కుజుడు యోగిస్తూ ఉన్నారు, ఇప్పుడు లేరు. కానీ గతంలో కుజుడు అనుకూలించినప్పుడు ఉండేటువంటి ఫలితాలు ఇప్పుడు రవి అనుకూలించినప్పుడు షష్ఠేర్వవు సుసౌఖ్యాదిని అన్నారు. అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి వాటికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అలాగే మానసిక ప్రశాంతత,
మన గురించి ఎవరేం చెప్పుకున్నా సరే మన గురించి మనకు తెలుసు అనేటువంటి విధానంలో ధోరణి ఉంటూ ఉంటుంది. కష్టపడి పనిచేస్తారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి, కుటుంబం యొక్క సపోర్ట్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అలాగే ఉన్నత పదవుల కోసం కానీ ఉన్నత ఉద్యోగం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో ఉండేటువంటి వారికి గ్రహస్థితి మరింత యోగిస్తూ ఉంటుంది. అలాగే రుణ బాధలు తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామి తరఫు నుండి సహాయం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారి యొక్క స్థితిగతులు గత వారాల మాదిరిగానే ఈ వారం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా సాధించడానికై రాహు యొక్క ప్రతికూలతను తగ్గించుకోవడానికి, ఎందుకంటే రాహు జన్మరాశిలో ఎక్కువ ధన నష్టానికి కారణమవుతారు. సహనం ఉండదు, ఓపిక ఉండదు, కోపం పెరిగిపోతూ ఉంటుంది. వాటిని తగ్గించుకోవడానికి మినుములతో చేసినటువంటి పదార్థాలను దానం చేయడము, ఆదివారం రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడం వంటివి చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము కాలభైరవాష్టక పఠనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గత 2 వారాలుగా అలాగే ఈ వారంలో కూడా 3 గ్రహాలు యోగిస్తూ వస్తూ ఉన్నాయి. పంచమ స్థానస్థిత బుధుడు, షష్ఠ స్థానస్థిత కుజుడు, అలాగే చంద్రబలం. ఇవి 3 ప్రధానమైనటువంటి బలాలు. మిగతా గ్రహాలు అంటే ప్రత్యేకించి మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నటువంటిది ఏలినాటి శని దోషము, ఇది చాలా ఎక్కువ కాలము. అలాగే వ్యయ రాహు యొక్క దోషము, అంతేగాక పంచమ స్థానస్థిత రవిగ్రహం తాలూకు దోషము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. గురుబలం లేకపోవడం వల్ల కూడా, అర్ధాష్టమ గురుడుగా ఆయన ఫలితాన్ని ఇవ్వడం వల్ల కూడా అటు బంధువుల దగ్గర నుండి కూడా కొంత మాట పట్టింపులు, అంటే బంధువుల్లో మనం ఎవరినైతే అతిగా నమ్ముతామో వారే మోసం చేయడానికి ప్రయత్నించేటువంటి పరిస్థితులు. భూపరమైనటువంటి లావాదేవీల్లో ఎవరైనా మనం ఈ ల్యాండ్ అమ్మాలి, పలానా వాళ్ళు మన బంధువులు సంతకం పెట్టాలి అంటే అప్పటి వరకు మనతో పాటు ఉండి మనం చెప్పినట్టు విన్నటువంటి వారు కూడా మనకి ప్రతికూలంగా మారిపోయి మనం చెప్పినటువంటిది ఏమి చేయరు. కష్టాల్లో ఉన్నాను, నాకు ఈ భూమి అమ్ముకుంటే నాకు వచ్చేటువంటిది సరిపోతుంది, దీనికి మీ సహకారం కావాలి అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు. అప్పుడు అర్థమవుతుంది బంధాలు బంధుత్వాలు ఎటువంటివి. అలాగే ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వాటిని తెలియజేయడానికే. యాచనం బుద్ధి చాంచల్యం తేజో హానిర్ ధనర్వ్యయం అన్నారు. అటు జన్మశనేశ్వరుడు కూడా బుద్ధి రానివ్వడు, అంటే ఆలోచన రానివ్వదు గ్రహస్థితి. ఎంతసేపు కూడా వక్రంగా వెళుతూ ఉంటుంది ఆలోచన. గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనో లేకపోతే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనో ఆ ఆలోచనలు కట్టయి మనకి మార్పు కనబడుతుంది. కాబట్టి ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. 1కి 2 ఒపీనియన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు కొంత అవగాహన వస్తుంది, మన బుర్ర ఎలా పనిచేస్తుంది, ఇతరుల బుర్ర ఎలా పనిచేస్తుంది. అలాగే ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ప్రత్యేకించి శరీర ఆరోగ్యం పట్ల, ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల చాలా అవగాహన కలిగి ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. చెప్పుడు మాటలు ఎప్పుడు నమ్మకండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ డిసిప్లిన్ మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎక్కువగా సూర్యారాధన చెయ్యండి. పంచమంలో ఉండేటువంటి రవి సుహృత్కేశం ధనక్షయం అన్నారు, ఇందాక చెప్పుకున్నట్టు. తాపత్రయపడుతూ ఉంటారు, ఇతరుల కోసం బంధువుల కోసం చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళే వెన్నుపోట్లు పడడం అన్నది ఇబ్బంది పెట్టేటువంటి అంశం. కాబట్టి ఎక్కువ సూర్యారాధన చేయండి. తత్ఫలితంగా మానసికమైనటువంటి ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు అటు ఆరోగ్యాన్ని అలాగే ప్రత్యేకించి ఉత్సాహాన్ని ప్రసాదించేటువంటి గ్రహం కాబట్టి ఆయన యొక్క అనుకూల్యత ద్వారా ఆయనే గురువులకి గురువు, మహానుభావుడు సూర్య భగవానుడు, ప్రత్యక్ష నారాయణుడు. ఆయన ఉపాసించడం ద్వారా కూడా మనకి మంచి జ్ఞానం అబ్బుతూ ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఈ రాశి వారులకి సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.